వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ నిరుద్యోగులు ప్రజలు రేవంత్ రెడ్డి పాలనపై వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? గత కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఎట్లుంది? గత ప్రభుత్వం చేసిన పరిపాలనలో అప్పులు పాలైనరు ప్రజలు అందరూ. దాదాపు రైతు భరోసా, రైతు బంధు అని ఏదేదో పథకాలు పెట్టి దాదాపు మనకు నష్టపోయినా అని ప్రజలకు నాకు తెలిసినంత వరకు నష్టమే. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్నీ సర్దుబాటు చేసుకుంటూ మనకు అప్పులు కట్టుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులు 6,000 కోట్ల రూపాయలు వడ్డే కట్టుకుంటూ పోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వరకు మనకు గ్యాసు ఉచితంగా ఇస్తుంది, గ్యాసుల సబ్సిడీ 500 ఇస్తుంది. ప్లస్ మనకు కరెంటు 200 యూనిట్లు ఉచితంగా జీరో ఇస్తుంది. అందరూ దాదాపు 200 యూనిట్లు వాడుకోలేరు. ఇప్పుడు సిచ్యుయేషన్ బట్టి మనం మనకు దాదాపు సన్న బియ్యం కూడా ఏప్రిల్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ పథకం కూడా మన ఇందిరమ్మ ఇల్లు కూడా కొంచెం ప్రిపేర్లో చాలా చోట్ల శంకుస్థాపన కూడా చేసిండ్రు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే చాలా బాగున్నది. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు ఇస్లావత్ చందు. రేవంత్ రెడ్డి పాలన గతంలో కేసీఆర్ పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ పాలన చూసుకుంటే డిగ్రీలు పీజీలు చదివినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చదువుకున్న విద్యార్థులకు కనీస పనులు లేక పీజీలు పిహెచ్డీ చేసిన విద్యార్థులు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు సప్లై చేసుకుంటా స్విగ్గీలలో, జొమాటోలో పనిచేశారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చాక ఈ యొక్క సంవత్సర కాలంలోనే కొన్ని వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ముందు కేసీఆర్ పాలనలో రుణమాఫీ కాక పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక రైతుల ఆత్మహత్యలతో తల్లడినటువంటి తెలంగాణ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రైతును రాజు చేసి 2 లక్షల రుణమాఫీ చేసి రైతు ముఖంలో ఆనందం చూసినటువంటి రైతును రాజు చేసినటువంటి మహారాజు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో మహిళల విషయానికి వస్తే మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పి మహిళలకు ఎగనామం పెట్టి కనీసం మహిళలంటే గౌరవం కూడా లేని గత కేసీఆర్ ప్రభుత్వంలో అతని క్యాబినెట్లో కనీసం ఒక మహిళకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మహిళను అవమానించినటువంటి వ్యక్తి కేసీఆర్. కానీ ఇలా రైతు ముఖంలో ఆనందం చూస్తున్నాం మనం. సన్యధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రకటించి రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేసి రైతు ఆనందపడేట చేసినటువంటి సర్కారు ఇలా రేవంత్ రెడ్డి సర్కారు. అదేవిధంగా గ్యాసు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పుకుంటూ అది చేతుల ప్రభుత్వం, అది మాటల ప్రభుత్వం. కానీ మా రేవంత్ రెడ్డి గారి పరిపత్వం చేతుల ప్రభుత్వం ఇది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఇలా ఎక్కడ చూసినా ఇలా తండాల్లో, గిరిజన తండాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎస్సీ కాలనీలో కానీ ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే ఫ్రీ బస్సు. అసలు ఫ్రీ బస్సు అనేది ఈ మన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఫ్రీ బస్సు లేదు. ఇలా మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా రూపాయి ఛార్జీ లేకుండా ఎంత దూరమైనా ప్రయాణించి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సుముఖం చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు ఏమాత్రం పొందిక లేదు. నమస్తే అండి, మీ పేరు? మోతిలాల్ అండి. గత కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ అభిప్రాయం ఎట్లున్నది? అంటే అభిప్రాయం అంటే అన్న, అది 10 సంవత్సరాల పాలన, ఇది 15-16 నెలల పాలన కదా, ఏం చెప్పలేం. కానీ ఇప్పుడు వరకు అయితే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అంటే కొన్ని విషయాలు చెప్పుకోవాలి కదా. అంటే ఆ 10 సంవత్సరాలు అనుభవించింది మనమే, ఈ 16 నెలలు కూడా అనుభవించింది మనమే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రైతు బంధు కావచ్చు కంటిన్యూ చేస్తున్నాడు, ఆ మహిళలకు బస్సులు ఎట్లా అన్నాడో ఇచ్చిండు. ఇంకా ఈ రుణమాఫీ కూడా 2 లక్షలు చేసేసిండు. ఇప్పుడు రేపు ఆ యువకుల కోసం 4 లక్షల వరకు ఏదో మాఫీలో ఇది చేస్తున్నాడని చెప్పేసి అంటున్నాడు. అది కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. ఇంకా ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది, అది కూడా తొందరలో అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మీ పాలన అంటే డిఫరెన్స్ అంటే ఏం లేదన్నా, కొంచెం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా
వాళ్ళకు అనుగుణంగా ఇబ్బంది లేకుండా దాని మీద ఎక్స్ట్రా ఇంట్రెస్ట్లు ఆ రేట్లు పెంచకుండా కరెక్ట్ ఉండి నడిపిస్తే చాలు. ఇంకా ఉంది కదా, చూడాలి కదా, 10 సంవత్సరాలు, ఇది 16 నెలలు కదా, మనం అది ఇది ఏం చేయలేం కదన్న. అందరికీ సామాన్యులకి ఒక నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి నమ్మకం. మన గత జరిగిన పాలనలో కూడా కేసీఆర్ గవర్నమెంట్లు కూడా ఏం చేశారంటే ఉద్యోగుల్ని కొంచెం విస్మరించిండే, దగ్గర రానీళ్ళు. అది వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది, వాళ్ళు తెచ్చితేనే వచ్చింది తెలంగాణ, కానీ అది కొంచెం మరిచినట్టు అనిపించింది తప్ప అంతేం లేదు. ఇంకోటి ఏంటని చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నట్టు ఏంటంటే కేసీఆర్ పాలనలో రేవంత్ రెడ్డి పాలనలో డిఫరెన్స్ ఏంటంటే అన్న, రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పుకుంటూ వస్తున్నాడు, నా దగ్గర ఇది ఉంది రాబోయ్ అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. నిజం చెప్పాలంటే 18,000 కోట్లేమో ఇన్కమ్ అన్న మనకి నెలకి, తెలియదు అది మన వాళ్ళకి కొంతమందికి. 18,000 కోట్లు ఉంటే అందులో 6,000 కోట్లు ఈ మాఫీకే పోయింది. అండ్ ఇంకో 6,000 కోట్లేమో గత ప్రభుత్వం చేసిన వాటికి ఇంట్రెస్ట్ కట్టడానికే పోతుంది అన్నట్టు. ఇంకో ఉందేంటంటే కొత్తగా రెనోవేషన్, ఐటీ హబ్స్ కావచ్చు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ లేకుండా పోయింది అన్నట్టు. అంతే. ఓవరాల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నట్టు? చాలా బెటర్ అన్న, చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంకా ఆశించడానికి ఏం లేదు. ఆయన ఇచ్చిన 6 కొన్ని చేసిండు, ఇంకా వేరే వెతుకుతున్నాడు, చేసుకుంటూ పోతాడు. అదైతే మాత్రం నమ్మకం ఉంది. చేసుకుంటూ వచ్చినప్పుడు ఇంకా పాలన మనం ముందుకు సాగకుండా ఉండాలి, కానీ ఇప్పుడే ఈ పాలన అట్లా, ఆ పాలన అట్లా అని చెప్పేసి చేయడం అయితే కరెక్ట్ కాదు డెసిషన్. మీ పేరండి? అనిల్. గత కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నది? అంటే గతంలో కేసీఆర్ ఏమన్నా అంటే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేనిఫెస్టో హామీలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేసి చూపెట్టింది. ప్లస్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాడు. మళ్ళీ గ్యాస్ కలెక్షన్ కింద 500 బోనస్, అది 500 సబ్సిడీ. మళ్ళీ సన్నవడ్ల కానీ చెప్పిన మాట ప్రకారం, వాగ్దానం ప్రకారం 500 బోనస్. మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే డిఎస్సి ఇస్తామని చెప్పి డిఎస్సి 2 సార్లు ఇవ్వడం జరిగింది. 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. మళ్ళీ యువ వికాస్ కింద 5 లక్షలు అని చెప్పారు, కానీ గవర్నమెంట్ వెసులుబాటు వలన 4 లక్షలు నిరుపేద విద్యార్థులకు, గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులకు ఇస్తున్నారు. ఇంద్రమ్మ ఇల్లు చెప్పిన మాట ప్రకారం ఇల్లు ఇస్తామని చెప్పినారు, కానీ ఇప్పుడు కూడా మా ఊర్లో ప్రారంభం చేస్తున్నామని చెప్తున్నారు. మరియు రైతు కూలీలని, నిరుపేద వ్యవసాయం కూలీలు వాళ్ళు 100 రోజులు పని చేసి 21 రోజులు దాటిన వాళ్లకు 12,000 ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆత్మీయ భరోసా, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తా అని చెప్పి గవర్నమెంట్ రాగానే తొలి సంతకం దాని మీదే చేశారు. దానికోసం మాకు చాలా సంతోషకరంగా ఉంది. రేవంత్ అన్న పాలన బెటర్గా ఉంది. మీ పేరండి? నా పేరు సబాడ్ సురేష్. ఏం చేస్తారండి? నేను రైతును. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది? రేవంత్ రెడ్డి గారి పాలన చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా మాకు అందించిన ఈ పథకాలని చాలా అద్భుతంగా అందుతున్నాయి. గిరిజన రైతులకు మరియు ఈ ROFR మీద పట్టాల గురించి రైతు బంధు అనేది వస్తుంది, సకాల కాలంలో ఇచ్చేస్తున్నారు. ఈ విద్యుత్ కూడా మాకు 200 యూనిట్ల వరకు ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఇస్తున్నారండి. మేము బిల్లులు గిట్లా పాత గవర్నమెంట్లో కట్టేటోళ్ళం, ఈ గవర్నమెంట్లో వచ్చేసి మేము ఛార్జీలు కట్టకుండా అన్నీ మంచిగా యూజ్ చేసుకుంటూనే ఉన్నాం. మరియు ఇంకొకటి ఏంటంటే మాకు సన్న బియ్యం కూడా వచ్చే నెల నుండి ఇస్తామని అంటున్నారు. ఇది ఒకటి సంతోషకరమైన విషయము. మళ్ళీ అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు వాళ్ళు వెళ్ళడం చాలా ఆనందంగా ఉందండి. ఇంకొకటి ఏంటంటే రైతులకు పండించిన పంట వడ్లకు మాకు 500 రూపాయలు బోనస్తో పాటు 2,500 రూపాయలు క్వింటాల్కు కలిపించడం చాలా సంతోషంగా ఉంది. మరియు మహిళలకు వంట గ్యాస్ అనేది ఫ్రీగా ఇవ్వడం, అంటే గతంలో 900 ఇంచుమించు 1000 రూపాయల దాకా ఇచ్చి తీసుకునేటోళ్ళం, ఇప్పుడు 500కే గ్యాస్ ఇచ్చిపోతున్నారు. మిగతా డబ్బులన్నీ మాకు కొంచెం అకౌంట్లో పడుతున్నాయండి. ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంది ఈ పాలన అనేది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ రైతుల యొక్క జీవితాలు చాలా వరకు మారినాయని చెప్పుకుంటున్నామండి మేమైతే.